అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. యాక్చువల్లీ మా గురువుగారు ఇవాళ చనిపోయారన్న విషయం తెలవగానే అసలేం చేయాలని తెలియలేదు. మేమిద్దరం వచ్చి ఇక్కడ జాతిరత్నాలు 'కుక్ విత్ జాతిరత్నాలు' షూటింగ్‌లో ఉండిపోయాము. లేకపోతే ఎళ్ళుండేవాళ్ళం. కానీ ఇంతమంది ఇక్కడ స్టాఫ్‌ని వదిలేసి వాళ్ళ షూటింగ్‌ని అది చేయడానికి నాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక విషయం ఏంటంటే నేను, ఆలీ గారు ఫస్ట్ పిక్చరు అక్కడ చేసాము మేము కన్యాకుమారిలో. అది ఫస్ట్ పిక్చరు. ఆయనతో చేసి మళ్ళీ ఆయన పోతూ ఉండగా మేమిద్దరం కలిసి చేయడం అనేది నిజంగా నేను మాటల్లో చెప్పలేను ఆ విషయం. బట్ ఏం చెప్పాలని తెలియటం లేదు నాకు. నిజం చెప్పాలంటే ఇవాళ నేను ఆర్టిస్ట్‌గా ఉండడం వల్ల ముచ్చర్ల అరుణ అని తెలియడానికి మా గురువుగారు భారతరాజ గారు చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ అనమాట అది. ఏం చెప్పాలి? ఏం చేయాలని తెలీదు. మనుషులు ఉన్నంతసేపు మనకెక్కువగా తెలీదు. బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. బట్ ఏం చేయలేమండి. ఇవాళ ఉంటాము, రేపొద్దున పోతాం. కానీ ఇవాళ నిల్చొని నేనుండి ఇవాళ నన్ను గుర్తించడానికి కారణం మా గురుగారు భారతరాజు గారు ప్లస్ ఆలీ గారితో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బట్ ఆ ఫ్యామిలీకి అందరికీ మా గురుగారికి చాలా కండోలెన్స్ అని నేను తెలియపరుస్తున్నాను. ఆయన మనస్సు శాంతిగా ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. బట్ నేను ఎళ్ళుంటే బాగుండేది. బట్ ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ నుంచి మేమిద్దరం కూడా వెళ్ళలేకపోతున్నాం. ఆలీ గారు చెప్పండి. మా గురుగారు భారతీరాజ గారు ఫస్ట్ ఫిలిం తమిళ్లో 'కళ్ళు కులీరమని' అరుణ గారిని పరిచయం చేసి, మళ్ళీ అదే అరుణ 'సీతాకోకచిలుకలో' ఉంటే బాగుంటుంది అని చెప్పి 'సీతాకోకచిలుకలో' తను హీరోయిన్గా, నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రొడ్యూస్ చేసి, ఈరోజు భారతదేశంలో ప్రతి తెలుగు వాళ్ళకి మీ ఇద్దరం తెలుసు అంటే అది భారతీరాజ గారు పుణ్యం వల్లే. అండ్ డైరెక్టర్ ఆల్వేస్ గ్రేట్. డైరెక్టర్ లేకపోతే నటుడు అనేవాడు పుట్టాడు. సో 'సీతాకోకచిలుక' సినిమా నుంచి ఇద్దరు స్టార్స్ పుట్టారు. ఒకటి ముత్యాల అరుణ గారు, ఒకటి నేను. అలాగే ఇంకా ఆ సినిమాల్లో చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ద గ్రేట్ డైరెక్టర్ అండి. ఎందుకంటే శివాజీ గణేశన్ గారిని డైరెక్ట్ చేసిన గొప్ప దర్శకుడు వారు భారతీరాజ గారు. ఈ రోజున మన మధ్యలో లేరు అనే వార్త వినగానే నిజంగా మనసుకి ఎంతో బాధ కలిగించింది. అండ్ నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన భారతీరాజ గారు, 'సీతాకోకచిలుక' తర్వాత ఆలీ అనే వ్యక్తి భారతదేశానికి పరిచయం అయ్యాడు. అండ్ వారి పుణ్యం వల్లే ఈ రోజున ఎన్నో వందల సినిమాలు యాక్ట్ చేసే అవకాశం, ఈరోజు ఒక యాక్టర్గా నేను నిలబడ్డాను అంటే అది భారతీరాజ గారు దయ వల్లే. 'సీతాకోకచిలుక' 46 సంవత్సరాల ముందు రిలీజ్ అయ్యి, వారికి ఆల్మోస్ట్ ఇప్పుడే అంటున్నారు అరుణ గారు, వారికి 85 వయసు వచ్చేసరికి బర్త్డే చేసుకుని ఉంటే నేను, రాధిక గారు ఇలాగ వారి ఇంటికి వెళ్ళాము, కలిసాము, మాట్లాడాము అన్నారు. బట్ ఈ రోజున ఇక్కడ షూటింగ్లో ఉండగానే మాకు ఈ వార్త తెలవగానే నిజంగా చాలా బాధ కలిగింది. ఈరోజు కానీ షూటింగ్ లేకుండా ఉంటే బాగుండేది. చెన్నై వెళ్ళి కనీసం ఆఖరి చూపులు మేము పంచుకునేవాళ్ళం. బట్ ఏంటంటే ఇంతమంది యూనిట్, ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చి ఉన్నారు. మళ్ళీ ఈ కాంబినేషను అవ్వదు సార్ అని డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ చాలామంది చెప్పగానే ఇక తప్పక నేను ఈ వీడియో పెడుతున్నాను. అండ్ అలాగే వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అట్లాగే ఒక కొన్నేళ్ల క్రితం వారి కుటుంబంలో కన్న కొడుకే తను అనారోగ్యం వల్ల చనిపోవడంతో ఇక వారి ఆరోగ్యం క్షీణించి ఇక వారు వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజున. సో ఇదేవైనా మన మధ్యలో లేరు కాబట్టి వారి ఆత్మకి శాంతి కలిగించాలని, వారి కుటుంబానికి ఉన్నంత ధైర్యం ఇవ్వాలని ఒక యాక్టర్గా, భారతీరాజ గారి చైల్డ్ ఆర్టిస్ట్గా నేను వేడుకుంటున్నాను. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అదేనండి, సేమ్ నేను అదే ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి అందరికీ కండోలెన్స్ తెలుపుకుంటూ మీ అందరూ ఆశీర్వాదాలు ఉండాలని మా గురువుగారు
ఇవాళ మీ ఇద్దరం తెలవడానికి, మీ ఇద్దరు ఇక్కడ స్టాండ్ అవ్వడానికి మెయిన్గా భారతరాజు గారే. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఇదొకటి నేను తెలుపుకోగలను.